ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం C2C, W2 అండ్ అలాగే ఫుల్ టైమ్ రోల్స్కి డిఫరెన్స్ ఏంటన్నది చూసాం. ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం అసలు కాంట్రాక్ట్ రోల్కి పర్మనెంట్ రోల్కి డిఫరెన్స్ ఏంటి అండ్ అలాగే ఎండ్లో అసలు గోస్ట్ జాబ్ రోల్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనం మార్కెట్లో అవైలబుల్ ఉన్న 50% ఆఫ్ ద ఓపెనింగ్స్ కానీ చూసుకుంటే అవి కాంట్రాక్ట్ పొజిషన్స్ ఉంటాయి. అయితే W2 కావచ్చు లేదా C2C కావచ్చు. బట్ ఇక్కడ కంపెనీస్ ఫుల్ టైం హైర్ చేసుకోకుండా ఇలా కాంట్రాక్ట్ పొజిషన్స్ కూడా ఎందుకు హైర్ చేసుకుంటాయి అంటే, సో లెట్స్ సే నన్నే ఒక కంపెనీ ఫుల్ టైం హైర్ చేసుకోవాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నాకు H1B స్పాన్సర్షిప్ చేయాలి. అండ్ సెకండ్లీ వాడు నాకు శాలరీ రన్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ వాడు ఎంప్లాయీ ట్యాక్సెస్ అని వేరే ఉంటాయి, సో అవి కట్టుకోవాలి. అండ్ అలాగే నాకు ఎడిషనల్ పర్క్స్ ఇవ్వాలి, లైక్ ఇన్సూరెన్సెస్ కావచ్చు లేదా రిటైర్మెంట్ ప్లాన్ ఆర్ ఎస్టేట్ ప్లాన్, స్టాక్స్, సో ఇటువంటివన్నీ కూడా ఇవ్వాలి. ప్లస్ నాకు వాడు ఇచ్చే శాలరీతో పాటు బోనసెస్ కూడా ఇవ్వాలి. బట్ ఒక పర్సన్ని కన్సల్టెన్సీ ద్వారా హైర్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా వాడికి ఇంక సంబంధం లేదు. సో ఆ ఎంప్లాయీకి మధ్యలో ఆ కన్సల్టెన్సీస్కి ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు తప్ప వాడికైతే ఇది ఏం సంబంధం లేదు. జస్ట్ ఒక పర్సన్ని ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాడు హైర్ చేసుకున్నాడు అంతే. సో అది 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు. అండ్ అలాగే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ 5 years అలాగా. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే ఈవెన్ వాడు 3 months ఆర్ 6 months హైర్ చేసుకున్నా సరే కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. కేసెస్లో ఏమవుతుందంటే ఇంకా కాంట్రాక్ట్ అయిపోయాక ఇమ్మీడియట్ గా ఆ క్యాండిడేట్ ఇంకా వాళ్ళకి చెయ్యడు, అప్పుడు ఇంకా వేరే కాంట్రాక్ట్ పొజిషన్ ఆర్ వేరే ఫుల్ టైం పొజిషన్ ఏదో చూసుకోవాలి. సో కాంట్రాక్ట్ పొజిషన్ అండ్ ఫుల్ టైం పొజిషన్ కి డిఫరెన్సెస్ కానీ చూసుకుంటే, సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాడు ఆ ఎంప్లాయీకి H1B స్పాన్సర్షిప్స్ కానీ లేదా వేరే పర్క్స్, సో ఇటువంటివి కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫుల్ టైమ్ జాబ్ లో వాడు సెక్యూరిటీ ఉంటుంది అండ్ అలాగే స్టడీ ఇన్కమ్ ఉంటుంది. అదొక పర్మనెంట్ రోల్. వేరాజ్ కాంట్రాక్ట్ పొజిషన్ అయితే మాత్రం పర్టికులర్ పీరియడ్ వరకే ఉంటుంది. సో అక్కడ జాబ్ సెక్యూరిటీ అనేది ఫుల్ టైంతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. అండ్ అలానే ఫుల్ టైంలో వచ్చినంత ఇన్కమ్ కూడా ఇక్కడ రాదు, ఎందుకంటే కన్సల్టెన్సీ ద్వారా వెళ్తారు కాబట్టి ఆ కన్సల్టెన్సీ సమ్ కమిషన్ అనేది కట్ చేసుకుంటుంది. ఆ కమిషన్ పోగా మిగతా శాలరీ అనేది వీడికి వస్తుంది. వేరే పర్క్స్ ఏవైతే ఉంటాయో లైక్ రిటైర్మెంట్ ప్లాన్ ఆర్ ఇన్సూరెన్స్, సో అది ఇస్తే వీడి ఎంప్లాయర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే కనుక వీడు మళ్ళీ సపరేట్గా బయట తీసుకోవాలి. బట్ ఈ కాంట్రాక్ట్ పొజిషన్స్లో ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంత ఎక్కువగా ఉండదు. అదే మనం ఫుల్ టైం కనుక వెళ్తే అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా గట్టిగా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ గోస్ట్ జాబ్స్. సో మనం కనుక జాబ్ లిస్టింగ్స్ చూసుకుంటే రీపోస్టెడ్ అని ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు అదే పోస్ట్ ని ఎప్పుడో పోస్ట్ చేశారు, మళ్ళీ దాన్నే రీపోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో అట్లీస్ట్ ఓవర్ 100 అప్లికేషన్స్ అని ఉంటుంది. సో వాళ్ళలోనే బెస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళు చూస్ చేసుకోవాలంటే ఎప్పుడో చూస్ చేసుకొని హైర్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా ఏంటంటే జస్ట్ వాళ్ళు హైరింగ్స్ చేసుకుంటున్నారు అని చూపించడం కోసమే ఆ జాబ్ రోల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వేరేస్ కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే ఎస్పెషల్లీ హాలిడే సీజన్ ఉంటుంది కదా, నవంబర్, డిసెంబర్, జనవరి, సో ఇటువంటి గోస్ట్ జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి వచ్చిన ప్రొఫైల్స్ అన్ని కూడా ఒక దిక్కున పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే హైరింగ్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఆ క్యాండిడేట్స్ని రీచ్ అవుట్ అయ్యి ఆ పర్టికులర్ పొజిషన్కి వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళ కంపెనీ తరపున మీ ప్రొఫైల్ సబ్మిట్ చేస్తాం అని చెప్పి చెప్తారన్నమాట. సో దానికోసం కూడా కొన్ని కన్సల్టెన్సీస్ అనేవి ఈ గోస్ట్ పొజిషన్స్ని రోల్ చేస్తుంటాయి. సో వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.